గత 5-6 రోజులుగా తైవాన్ జలసంధి దగ్గర అలజడి పెరిగింది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని, ఈ ప్రాంతంలో తైవాన్ని థ్రెట్ చేస్తున్నాయని, మాక్ డ్రిల్స్ చేస్తున్నాయని మనందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? చైనా నుంచి 100 మైళ్ళ దూరంలో ఉంది తైవాన్. పాత రోజుల్లో దాని పేరు ఫోర్మోసా. చైనా అంటది తైవాన్ జస్ట్ సపరేట్ అయిన ప్రావిన్స్, తైవాన్ తన భూభాగంలో భాగమే, తైవాన్ తందే అని. చైనా ప్రపంచం మొత్తాన్ని వన్ చైనా పాలసీ నమ్మమని చెప్పి, వన్ చైనా పాలసీని బిలీవ్ చేయమని చెప్పి, దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. అయితే ప్రపంచంలో చాలా దేశాలు తైవాన్ని సపరేట్గానే చూస్తాయి. అసలు ఈ తైవాన్ కథ ఏంటో ఒకసారి చూద్దాం. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనందరూ తెలుసు, చైనాలో ఆ ప్రాంతంలోనే ఆ టైంలో కమ్యూనిస్ట్ విప్లవం జరిగింది. రెడ్ చైనా సంబంధించిన విప్లవం అనమాట. చైనాలో అప్పట్లో ఒక రాజు ఉండేవాళ్ళు, ఆయన పేరు చియాంగ్ కై షేక్. ఆయన ఆ విప్లవం సందర్భంగా ఆయన పార్టీ కొమింటాంగ్ పార్టీ అనమాట. వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి ఫోర్మోసా అంటే ప్రస్తుతం ఉన్న తైవాన్లో ఉన్నారనమాట. సో చైనా ఆ దిశగా మనం చూస్తే కమ్యూనిస్ట్ చైనాగా ఎమర్జ్ అయింది. ఈ ఫోర్మోసా అంటే తైవాన్ మాత్రం డెమోక్రటిక్గా ఉందన్నమాట. తైవాన్ ప్రకారం తైవాన్ ఇస్ అ ఇండిపెండెంట్ సెల్ఫ్ రూల్డ్ నేషన్ తైవాన్ భావిస్తుంది. తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అయితే దీనిలో చైనాస్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది, అమెరికా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది. మనందరికీ తెలుసు, చైనా ఎప్పుడు ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అవుతూ ఉంటుంది. అమెరికానేమో పసిఫిక్ జలాల అంటే పసిఫిక్ ప్రాంతంలో చైనాని కంటైన్ చేయాలని కోరుకుంటూ ఉంటుంది అనమాట. అయితే అమెరికా దృష్టిలో తైవాన్ ఒక సపరేట్ దేశం అండ్ అమెరికా తైవాన్తో సపరేట్గా నడుపుతూ ఉంటుంది తన యొక్క చర్చలు కానీ రాయబారాలు కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఐలాండ్ చైన్ థియరీ అని చెప్పి అమెరికా ఆ థియరీని బిలీవ్ చేస్తే, ఈ ఐలాండ్ చైన్ థియరీ ప్రకారం పసిఫిక్ ఐలాండ్లో చైనాని కంటైన్ చేయడానికి 2 ఐలాండ్ చైన్స్ లాగా అనమాట. ఈ ఐలాండ్ చైన్ థియరీలో మొట్టమొదటి ఐలాండ్ చైన్లో పైన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ తైవాన్. అంటే చైనా ఇంకా ముందుకు రాకుండా పసిఫిక్ ఓషన్లో ఆ ప్రాంతాల్లో ఐలాండ్స్లో ప్రాబల్యం పెంపొందించకుండా, చైనా ఇంకా తన ప్రాబల్యం మిగతా చోట్లకు వెళ్లకుండా కంటైన్ చేయడానికి అమెరికా ప్లాన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అమెరికా యొక్క స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ విజిట్ చేసినప్పుడు చైనా ఇలాంటి మాక్ డ్రిల్సే చేపట్టింది. ఈసారి తైవాన్ అధ్యక్షురాలు ఆవిడ సాయ్ ఇన్ వెంగ్, ఈవిడ అమెరికాకి వెళ్ళారు. తనకి హడ్సన్ యూనివర్సిటీ వాళ్ళు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు కూడా ఇచ్చారనమాట. సో ఈ విజిట్కి అసలు ఎందుకు తైవాన్ని అమెరికా ఇలా గుర్తించాలి అనే దాంతో చైనాకి చాలా కోపం వచ్చిందనమాట. సో చైనా తైవాన్ చుట్టూ మాక్ డ్రిల్స్ చేయటం, తైవాన్ని ఏ క్షణం కావాలంటే ఆ క్షణం మేము అటాక్ చేయగలం, కంట్రోల్ చేయగలం, చైనాలో కంప్లీట్గా సబ్మర్జ్ చేసుకోగలం చైనా బిలీవ్ చేయటం. అసలు చైనా ఈ మధ్య రిలీజ్ చేసిన వైట్ పేపర్లో కూడా 2049 కల్లా 2049 అంటే చైనా ఏర్పడి కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి 100 సంవత్సరాల నాటికల్లా తైవాన్ని కంప్లీట్గా చైనా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, చైనాలో భూభాగమే అని చెప్పి ఆక్యుపై చేశాలని చైనా ప్లాన్ అనమాట. సో ఈ దిశగా చైనా ముందడుగేస్తోంది. అయితే తైవాన్ స్ట్రాటజిక్గా పసిఫిక్లో చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రపంచంలో కూడా చాలా ఇంపార్టెంట్. చైనాతో పోలిస్తే తైవాన్ది చిన్న ఎకానమీ, చిన్న జీడిపి అయినప్పటికీ తైవాన్ ఎగ్జిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్గా మనం గమనించాల్సింది తైవాన్లో ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ప్రపంచంలో 50% ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది తైవాన్ నుంచే జరిగింది అనమాట. సో చైనాకి తైవాన్లో ఉన్న డెమోక్రసీ నచ్చదు. ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ కూడా కమ్యూనిస్ట్ రూల్లోకి తేవాలని చెప్పి చైనా కోరిక. తైవాన్ మాత్రం ఇండిపెండెంట్గా తన స్వతంత్రంగా ఉండాలని తైవాన్ కోరిక. సో కానీ తైవాన్ చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం అనమాట. తైవాన్ని ఎలా అయినా కంట్రోల్లోకి తీసుకురావాలని చైనా అనుకుంటుంది. అయితే తైవాన్కి ప్రపంచంలో కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ కొంత సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే తైవాన్ వాళ్ళకి ఒక పావు అని చెప్పొచ్చు, ఒక స్ట్రాటజిక్ ప్లేస్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా పసిఫిక్ ఏరియాలో ఒక లొకేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు ఈ తైవాన్ స్ట్రైట్ అనేది ప్రపంచంలో ఉన్న షిప్పింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చైనా కనుక ఈ ప్రాంతంలోకి వచ్చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న కన్సైన్మెంట్స్, షిప్పింగ్, ఈ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ కూడా మిగతా దేశాలకు ఎఫెక్ట్ అవుతాయి. సో వీటన్ని దృష్ట్యా తైవాన్ని కంట్రోల్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో చైనా భావిస్తోంది. ఈ మొత్తం అంశాన్ని స్థూలంగా పరిశీలిస్తే తైవాన్ ఎపిసోడ్లో అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి, తైవాన్ ఎపిసోడ్లో చైనా ఇంట్రెస్ట్ ఏంటి? ముందుగా చైనా ఇంట్రెస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. చారిత్రాత్మక నేపథ్యం ఒకసారి గమనిస్తే క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి కల్చరల్గా, హిస్టారికల్గా
చైనా తైవాన్ చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు అన్నమాట. సో తైవాన్ని వదులుకోవడానికి చైనా ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడట్లేదు. రెండోది చైనా విస్తరణ సిద్ధాంతం. చైనా అనుకుంటుంది తన సార్వభౌమ అధికారానికి, తన భద్రతకి తైవాన్ చాలా ఇంపార్టెంట్ అని. అలానే తైవాన్ కంట్రోల్ చేస్తే తన షిప్పింగ్ రూట్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని. అంతకంటే ఇంపార్టెంట్ మూడోది, వన్ చైనా టూ సిస్టమ్స్ అనే సిస్టమ్ని తైవాన్ కూడా యాక్సెప్ట్ చేయాలని చైనా నమ్ముతుంది. మకావ్, హాంకాంగ్ చైనాలో భూభాగంగానే ఉంటూ, చైనా భాగంగానే ఉంటూ ఇంకొక సిస్టమ్ని ఎలా ఏర్పరచుకున్నాయో అదేవిధంగా తైవాన్ కూడా అలానే ఉండొచ్చు కదా, చైనా సుజిరానిటిని తైవాన్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చైనా కోరుకుంటుంది అనమాట. ఇవన్నీ చైనా పక్కన ఉన్న వాదనలు. అమెరికా అయితే తైవాన్ కనుక చైనా చేతిలోకి వెళ్తే, ముందుగా అమెరికా అయితే స్ట్రాంగ్ ఓటరీ ఫర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి అమెరికా చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, తైవాన్ ఏమో డెమోక్రటిక్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. రెండోది, అమెరికా యొక్క పసిఫిక్ అంటే పైవోట్ ఏషియా పాలసీ, పసిఫిక్ పాలసీస్కి వీటన్నిటికీ కూడా ఇది విరుద్ధం అనమాట. ఎప్పుడైతే తైవాన్ చైనా చేతిలోకి వెళ్ళిపోద్దో అప్పుడు అమెరికా ఎఫెక్ట్ అంతా ఇక్కడ తగ్గుద్ది. మీరు గమనిస్తే మలబార్ ఎక్సైజ్ కానీ, క్వాడ్ కానీ అమెరికా దీనికోసమే చేస్తుంది అనమాట, చైనాని కంటైన్ చేయడానికి. ఇప్పుడు కనుక తైవాన్ వదిలేసుకుంటే, చైనా చేతికి వెళ్ళిపోతే అమెరికాకి ఈ ప్రాంతంలో ప్రాబల్యం తగ్గుద్ది. అందుకని తైవాన్ని చిన్న దేశమైనా సరే అమెరికా చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటుంది, తైవాన్కి విజిట్స్ పంపిస్తుంటుంది, తైవాన్ నుంచి విజిట్స్ని కోరుకుంటూ ఉంటుంది అనమాట అమెరికా. సో ఓవరాల్గా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం. అలానే చైనాకి తైవాన్కి మధ్య ఏదైనా కష్టం అంటూ వస్తే, ఏదైనా ఛాలెంజ్ అంటూ వస్తే, తైవాన్ అనేది చాలా చిన్న దేశం చైనా ముందు, చైనా మైట్ ముందు. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, తైవాన్ తను ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి.